యాక్ట్ 24/7 హెల్త్ లైన్ ప్రోగ్రామ్ ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ బిందు మీనన్, న్యూరో ఫిజిషియన్, వీరిని పక్షవాతం వల్ల వచ్చే సమస్యలకు సమాధానాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పక్షవాతం అంటే ఏంటి? ఇది మహిళలకు వచ్చే అవకాశం ఉందా? స్ట్రోక్ పక్షవాతం అంటే రక్తనాళాలకు ఉండే ఒక వ్యాధి. దాంట్లో స్ట్రోక్ అంటే చాలా కామన్గా డిజీజ్. ఇన్ జనరల్గా పబ్లిక్ అది తెలీదు. ఎవ్రీ 2 seconds ప్రపంచంలో ఎవరికో ఒకరికి పక్షవాతం జరుగుతుంది. ఎవ్రీ 6 seconds 6 సెకండ్లో పక్షవాతం జరిగే మనిషికి మరణం జరగచ్చు. కానీ పక్షవాతం జరిగే వ్యక్తులకి పర్మనెంట్గా ఫిజికలీ డిసేబుల్డ్గా అయిపోవచ్చు. దాంట్లో ఇన్ జనరల్గా వరల్డ్ స్ట్రోక్ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళ స్లోగన్ కూడా ఈసారి ఐ యామ్ ఉమెన్, స్ట్రోక్ ఎఫెక్ట్స్ మీ. ఇన్ఫ్యాక్ట్ 3 సంవత్సరాల నుంచి ఈ క్యాంపెయిన్ మీదే మొత్తం అన్ని ఆర్గనైజేషన్స్ కూడా అది ఫోకస్ చేసుకొని అన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పారు. అది ఎందుకంటే వరల్డ్ స్ట్రోక్ క్యాంపెయిన్ ప్రకారంగా 1 in 6 men అంటే ప్రపంచంలో లైఫ్ టైంలో 6లో ఒకరికి మేల్స్లో స్ట్రోక్ రావచ్చు, కానీ ఫీమేల్స్లో 5లో ఒకరికి స్ట్రోక్ రావచ్చు. అప్పుడు స్ట్రోక్ పక్షవాతము విమెన్లో, ఫీమేల్స్లో, మహిళల్లో చాలా కామన్గా ఉంది యాజ్ కంపేర్ టు మెన్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేడీస్ కూడా అది అర్థం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ రోజు మన లేడీస్ అందరూ కూడా వాళ్ళు హెల్త్ కేర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చుటకు కారణాలు ఏంటి? మహిళలకు, పురుషులకు పక్షవాతం వచ్చు కారణాలకు వ్యత్యాసం ఉందా? స్ట్రోక్ అంటే దానికి కారణాలు మహిళల్లో, పురుషుల్లో కొన్ని సమానంగానే ఉంటుంది. దట్ ఈస్ వన్ ఇస్ హైపర్ టెన్షన్, లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్. బ్లడ్ ప్రెషర్ చాలా రోజు నుంచి ఉంటే అన్కంట్రోల్డ్గా వాళ్ళు పెట్టుకుంటే అది పక్షవాతం, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్కి స్ట్రోక్ చెప్పేది. సెకండ్ ఇస్ డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో లేదంటే అదేవిధంగా అది కంట్రోల్లో లేకుండా చాలా సంవత్సరం దాకా, చాలా నెలల దాకా, కొన్నిసార్లు షుగర్స్ హై 300, 350 అలాగా ఉంచుకుంటే కూడా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అప్పుడు కూడా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. స్మోకింగ్, టొబాకో ప్రొడక్ట్స్, స్మోకింగ్ కూడా స్మోకింగ్ అండ్ స్మోక్లెస్ ప్రొడక్ట్స్, చూయింగ్ టొబాకో ఉంటుంది. టొబాకో ఇన్ ఎనీ ఫామ్ క్యాన్ ప్రొడ్యూస్ స్ట్రోక్. స్ట్రోక్ అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోకే మనం చెప్పేది. టొబాకో స్మోక్ వల్ల అంటే బీడీ, సిగరెట్స్ ఇలా ఉంటుంది. కానీ మిగతా అది గుట్కా, పాన్ పరాగ్, టొబాకోలో ఫ్లేవర్డ్ చేసే ఉంటుంది, స్నఫ్ పౌడర్స్ ఉంటుంది, అదన్నీ కూడా టొబాకో ప్రొడక్ట్స్లోనే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అవర్ రూరల్ పాపులేషన్లో మహిళలు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్, చూయింగ్ టొబాకో ప్రొడక్ట్స్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. దానివల్ల మనకి ఇప్పుడు విమెన్ విత్ స్ట్రోక్ చాలా కూడా కనిపిస్తుంది. దెన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏమీ యాక్టివిటీ లేనప్పుడు కూడా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఒబేసిటీ, ట్రంకల్ ఒబేసిటీ అంటే పొట్ట పెరిగిపోతే, మామూలుగా మనిషిని అయితే మామూలుగా వెయిట్లోనే ఉండొచ్చు, కానీ పొట్ట పెరిగిపోతే ట్రంకల్ ఒబేసిటీ చెప్పేది. దాంట్లో బాడీ మాస్ ఇండెక్స్, ఎవరైనా అది హైట్ అండ్ వెయిట్ చూసుకొని కంప్యూటర్లో ఆ బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేటర్ ఉంటుంది. దాంట్లో నార్మల్, ఓవర్ వెయిట్, ఒబీస్, వాళ్ళు ఓవర్ వెయిట్ కానీ ఒబీసిటీ అలాగా ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు డైటీషియన్ కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. ఇంకా హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉంటే కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ డిసీజెస్లో ఏమేమి ఉందంటే ఒకటి వాల్వ్ డిసీజెస్. కొన్నిసార్లు వాల్వ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వాల్వ్ రిప్లేస్ చేస్తారు. దాని తర్వాత కొన్ని బ్లడ్ థిన్నింగ్, బ్లడ్ క్లాట్ కాకుండా ఉండే మెడిసిన్స్ పెడతారు. ఆ మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకోకపోతే, మెడిసిన్స్ వాడినప్పుడు వాళ్ళు కంపల్సరీగా నెల కానీ వీక్లీ ఆ డాక్టర్ కన్సల్టేషన్ ప్రకారంగా బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ బ్లడ్ కరెక్ట్గా ఆ వాల్వ్ చోట్లో ఇన్ వన్ చేంబర్ టు ద అదర్ చేంబర్ ఫ్లో సరిగా ఉందా లేదా చూసుకోవడానికి. ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ సరిగా ఉంచుకోకపోతే కూడా హార్ట్ నుంచి క్లాట్ బ్రెయిన్కి వెళ్ళిపోవచ్చు. సో కార్డియాక్ వాల్వ్ డిజీజ్ ఉంటే, వాల్వ్ డిజీజ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా మెకానికల్ వాల్వ్స్ పెట్టాక కూడా హార్ట్ ఒక్కొక్కసారి సరిగా కొట్టుకోపోతే, హార్ట్ కంట్రాక్షన్ సరిగా లేనప్పుడు దట్ ఈస్ ఎ ఫెయిల్డ్ హార్ట్, ఫెయిలియర్, కార్డియాక్ ఫెయిలియర్ అని చెప్పేది. అది ఆల్కహాల్ వల్ల ఉండొచ్చు, కొన్నిసార్లు వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్, కొన్ని కారణాలు ఉంటుంది, అది డాక్టర్ చెప్తారు. దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది కాకుండా
పల్స్ రేటు, కొన్నిసార్లు పల్స్ రేటు చాలా హై అండ్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. మన పల్స్ ఇప్పుడు ఒక పెండులం లాగా ఉంటుంది. ఇట్ షుడ్ బి వెరీ రిథమిక్. ఆ రిథమిసిటీ అండ్ బాగా ఫాస్ట్గా మోర్ దెన్ 120, 130 అలాగా వెళ్ళిపోతే కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏట్రియల్ ఫిబ్రిలేషన్. అంటే పేషెంట్స్కి దడలాగా ఉండేది, దాంట్లో చెమట పడేది. అది ఇంటర్మిటెంట్ అంటే అప్పుడప్పుడు మాత్రం ఉండేది, వచ్చి తగ్గిపోవడం. అప్పుడు పేషెంట్ ఒక్కొక్కసారి డాక్టర్ క్లినిక్లో ఉన్నప్పుడు అది ఉండకపోవచ్చు, కానీ డాక్టర్ ఆ సిమ్టమ్తో రికగ్నైజ్ చేసుకొని వాళ్ళకి టిప్స్ అండ్ ఫాలోఅప్లో టెస్ట్లు అన్నీ చెప్తారు. ఈ కారణాలు అన్నీ ఏదైనా మనం ఇప్పుడు చెప్పేది దీస్ ఆర్ మోడిఫైయబుల్. ఇదన్నీ మనం రాకుండా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 80% ఆఫ్ స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మోడిఫైయబుల్. ఈ కారణాలన్నిట్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది, రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. దాట్ ఈస్ వాట్, ఇలాగ పైప్ సిస్టమ్ ఉంటే దాంట్లో పక్కన మొత్తం ఫ్యాట్ పార్టికల్స్ చేరిపోతుంది. అది హైపర్ టెన్షన్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్, ఫ్యాట్, బాడీ ఒబెసిటీ ఉంటే, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఈ కారణాలు అన్నిట్లో ఎథెరోస్క్లెరోసిస్, బ్లడ్ వెసిల్ రక్తనాళాల మీదే ఫ్యాట్ ఇట్లా చేరిపోతుంది. ఒక క్రిటికల్ స్టేజ్ దాటిపోయిన తర్వాత స్ట్రోక్ వస్తుంది. సో స్ట్రోక్ సిమ్టమ్స్ ఒక రోజులో జరుగుతుంది. పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చేది ఈ రోజు అనుకోండి, కానీ ఆ ప్రాసెస్ చాలా రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ వై ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఇప్పుడు మహిళల్లో పురుషుల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంది. ఎందుకంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మహిళలకి చాలా కామన్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా ఫీమేల్స్కి ఎక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్ పబ్లిక్ అయితే మేల్స్కేనే ఉంటుంది అనుకుంటారు, కానీ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఇట్ ఈస్ మోర్ కామన్. వరల్డ్ స్ట్రోక్ క్యాంపెయిన్ కూడా అదే ఫ్యాక్ట్ మీదే మొత్తం ప్రొపగండా చేసేది, కి హైపర్ టెన్షన్, స్ట్రోక్ ఈజ్ మోర్ కామన్. స్ట్రోక్ కూడా 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ఆర్టరీస్, ఒకటి వెయిన్స్. ఆర్టరీస్లో ఉండేది 3 ప్రకారంగా. ఒకటి ఇస్చెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో ఈ ఫ్యాట్ అన్నీ చేరిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఆ భాగంది ఫంక్షన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ఇస్చెమిక్ స్ట్రోక్. రెండోది హై బ్లడ్ ప్రెషర్ అయిపోయి రక్తనాళాలు చిట్లిపోయి అక్కడ రక్తం గడకట్టుతుంది, అప్పుడు అది హ్యామరేజిక్ స్ట్రోక్. దాన్న బ్లడ్ క్లాట్ స్ట్రోక్ చెప్పేది. ఫస్ట్ది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఉండే స్ట్రోక్ చెప్పేది. మూడోది కొన్నిసారి బ్లడ్ వెసల్ ఇట్లా బెలూన్ లాగా అయిపోతుంది. ఆ బెలూన్ ఒకసారి అయినా బర్స్ట్ అయిపోతే బ్రెయిన్లో మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లడ్ ఇట్లా ఫిల్ అయిపోతుంది. ఇది ఒక కంటైనర్ లాగానే అనుకోండి, అక్కడ అన్ని బ్లడ్ చేరిపోతుంది. ఈ 3 స్ట్రోక్కి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కాకుండా మహిళల్లో ఉండే ఒక స్ట్రోకు ప్రెగ్నెన్సీకి ముందు, డెలివరీ అయిన తర్వాత ఉండే ఒక వెరీ కామన్ స్ట్రోక్ సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్. అది వెయిన్స్లో ఉండేది. ఈ 3 స్ట్రోకు ఆర్టరీస్లో ఉండేది, ఇది వెయిన్స్లో ఉండేది. ఇది స్వాభావికంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కానీ పోస్ట్ డెలివరీ పీరియడ్లో బాగా ఎనీమియా, సివియర్ హిమోగ్లోబిన్ తగ్గిపోతే ఆ వెయిన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఈ విధంగా స్ట్రోక్ వచ్చేది. ఇది కూడా ప్రివెంటబుల్గా ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ మామూలుగా పురుషుడికి ఉండేది రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే మహిళలకు ఉంటుంది. అది కాకుండా ఉండే హైపర్ టెన్షన్, డయాబెటీస్, డిప్రెషన్, మైగ్రేన్, హెడేక్, ఆరా సిమ్టమ్స్ ఉండేది, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకోని వల్ల, హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ చేసే వల్ల, ఇంకా సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, ప్రెగ్నెన్సీ టైంలో ఉండే హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేది జెస్టేషనల్ డయాబెటీస్ చెప్పేది, అదన్నీ ఇంకా కామన్గా ఉంటుంది. డాక్టర్ గారు, పక్షవాతం వచ్చేటప్పుడు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి? సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రోక్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఇన్ జనరల్ పబ్లిక్కి తెలుసుకోవడానికి ఒక నిమోనిక్ లాగా FAST ఇచ్చారు. సడన్ ఆన్సెట్. ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అన్నీ చెప్పేది నిదానంగా ఉండదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సడన్. అంటే మామూలుగా పర్సన్ కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు, ఇమీడియట్గా ఆ సిమ్టమ్స్ జరిగేది. సో యూజువలీ అది అర్థం చేసుకోవడానికి అంత ఇబ్బంది ఉండదు. కానీ FASTలో ఫేస్ ఒక పక్కకు పోవడం, మాట్లాడినప్పుడు ఫేస్ ఒక పక్కకు పోతే అది ఫేషియల్ పాలసీ అన్ని, కానీ బ్రెయిన్లో స్ట్రోక్ వల్ల ఉండొచ్చు. A ఫర్ ఆర్మ్. ఫాస్ట్లో A ఫర్ ఆర్మ్. ఒక చెయ్యి కానీ కాలు కొద్దిగా వీక్గా ఉంటే పేషెంట్ మనం ఇలాగా ఉంచమని చెప్పేది. పేషెంట్ చెయ్యి ఇలాగా స్లోగా కింద వాలిపోతే అది స్ట్రోక్ సిమ్టమ్గా ఉండొచ్చు. సో పేషెంట్ హాస్పిటల్ అనే ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. థర్డ్ ఈజ్ ఫాస్ట్లో స్పీచ్. SS ఫర్ స్పీచ్.
స్పీచ్లో సడన్గా మాట్లాడడానికి ఇబ్బంది రావడం, మాట తడిపడి మాట్లాడడం, కానీ పేషెంట్ మాట్లాడినప్పుడు మనకు అర్థం కాకుండా పోవడం, అంటే ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా ప్రవర్తనలాగా అన్కనెక్టెడ్గా అన్ఆర్గనైజ్డ్గా మాట్లాడడం, లేదంటే సడన్గా మాటే ఆగిపోవడం. మనం ఏది అడిగినప్పుడు కూడా కన్ఫ్యూజ్డ్గా ఎట్ట చూసుకుంటారు కానీ ఏమీ మాట్లాడదు. లాస్ట్ ఇస్ ఫాస్ట్లో ఇస్ టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎందుకంటే ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తే ఇమ్మీడియట్ హాస్పిటల్ సర్వీసెస్కి రావాలి. ఎందుకంటే ఇటువంటి అన్ని సిమ్టమ్స్ వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు, కానీ ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళు షుగరు, ఈసీజీ అని చెక్ చేయడం, బ్లడ్ టెస్ట్ అని చెక్ చేయడం, బీపీ చెక్ చేయడం, స్కాన్ చేసుకోవడం, ఇదన్నీ జరుగుతుంది. అది స్ట్రోక్ అయితే స్ట్రోక్ సిమ్టమ్స్ని ఇమ్మీడియట్గా రివర్స్ చేసుకోవడానికి మనకు మందులు పెట్టాల్సి వస్తుంది. ఫాస్ట్ సిమ్టమ్స్ కాకుండా వేరే సిమ్టమ్స్ లైక్ సడన్ ఆన్సెట్, ఉన్నట్టుండి బాగా తల తిరిగి వాంతులు అయిపోవడం, మింగేదానికి ఇబ్బంది రావడం, ఒక్క సైడ్ సడన్గా తిమ్మురుగా రావడం, లేదంటే నంబ్ అయిపోవడం, మంచిన వస్తువులు రెండుగా కనిపించడం, నడిచేదానికి ఇబ్బంది అవడం, లేదంటే సడన్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇటువంటి అన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నట్టుండి సడన్గా జరిగేది ఇట్లా ఉండొచ్చు. ఆ సెకండ్ టైప్ స్ట్రోక్ చెప్పేది బ్లీడ్, రక్తనాళాలు చిట్లిపోయి బ్లడ్ గడగట్టి లేదంటే మొత్తం బ్లడ్ చేరిపోయేది. దాంట్లో హెడేక్స్ కూడా ఉండొచ్చు, సడన్ సివియర్ హెడేక్, ఉన్నట్టుండి చాలా తీవ్రంగా తలనొప్పి వచ్చి పేషెంట్ వామిటింగ్ రావడం. అట్లానే సిమ్టమ్స్ అన్నీ యూజువలీ వన్ సైడే ఉండేది, అంటే ఫేస్ వీక్ అయిపోవడం, చేయికాలు వీక్ అయిపోవడం, తిమురుగా రావడం, ఇటువంటి అన్ని సిమ్టమ్స్. కానీ కొన్నిసార్లు స్ట్రోక్లో కూడా సడన్గా మనిషిని కోమాలో వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సడన్ బ్లడ్ క్లాట్ ఏ భాగంలో ఉంటుందో, చిన్న మెదడులో ఏ భాగంలో ఎంత తీవ్రంగా ఎంత బ్లడ్ క్లాట్ అయిందో దాని ప్రకారంగా. ఉమెన్లో సివిటి, సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, ప్రెగ్నెన్సీ కానీ ఏదో ఒకటి కారణంలో ఉండేది. దాంట్లో సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే హెడేక్స్, సడన్ ఆన్సెట్ హెడేక్స్ రావడం, చూపు తగ్గిపోవడం, మసగ్గా కనిపించుకోవడం, అటువంటి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. అదన్నీ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ఫండస్ ఎగ్జామినేషన్ కంటి దగ్గర చూస్తారు, కంటిలో ఏమైనా ప్రెషర్ పెరిగిందా అది చూసుకుంటారు. దాని ప్రకారంగా మనకి టెస్ట్ డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో స్మాల్ బ్రేక్.